అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. దేవుడు నీతిమంతుల ప్రార్థనలకు తప్పకుండా జవాబిస్తాడు. నీతి మార్గంలో నడుస్తూ హృదయపూర్వకంగా దేవునికి చేసే ప్రార్థనలు తప్పకుండా దేవుని కృపను పొందుతాయి. ఇంగ్లాండ్ దేశంలో ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి ఒక యవనస్తుడు ఊహించని రీతిలో నాస్తికత్వాన్ని ఎన్నుకున్నాడు. దేవుడే లేడు అనేది అతని తర్కం. అయితే అతని భార్య క్రీస్తు ప్రభుకు హృదయాన్ని ఇచ్చింది. క్రీస్తు ప్రభును తన సమస్తముతో నేను నిన్ను వెంబడిస్తాను ప్రభు అని ఆయనకు తన జీవితాన్ని సమర్పించుకుంది. దేవుడు తన భర్తను గురించినటువంటి భారాన్ని ఆమె హృదయంలో పెట్టినాడు. అప్పటి నుండి ఆమె తన సంఘంలో ఉన్నటువంటి కొంతమంది ప్రార్థనా పరురాలైనటువంటి స్త్రీలను సమకూర్చి తన భర్త రక్షణ పొందేంత వరకు దేవుని సన్నిధిలో ప్రతి దినము ప్రార్థన చేయాలని తీర్మానించుకుంది. పట్టుదలతో ప్రార్థన చేయడాన్ని ఆమె తీర్మానించుకుంది. ఒక రాత్రి ఆమె ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు ఆమెతో, నీ భర్త రక్షింపబడడం ద్వారా వచ్చే ఫలితాన్ని నీవు పొందడానికి సిద్ధమా అని 3 సార్లు ఆమెతో మాట్లాడాడంట. అయితే ఆమె, నా భర్త రక్షించబడితే చాలు ప్రభువా, నేను అన్నిటికీ సిద్ధమే అని దేవునికి జవాబిచ్చిందట. ఆమె భర్త నాస్తికుడే కాదు, ఒక రాజకీయ నాయకుడు కూడా. ఒక రాజకీయ నాయకుడు కలిగినటువంటి గొప్ప హోదా, పేరు, ప్రఖ్యాతులు, ధనము, పలుకుబడి, భద్రత ఇన్ని కలిగినటువంటి సౌకర్యవంతమైన స్థితి నుండి నీ భర్త రక్షణ పొందిన తర్వాత నీవు సాధారణమైన స్థితిలో జీవించడానికి నీవు సిద్ధమేనా అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఆ స్త్రీ, నేను సిద్ధమే ప్రభువా, నా భర్త రక్షణ పొందితే చాలు ప్రభువా, ఇవేవి నాకు అక్కర్లేదని ఆమె దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా భర్త కొరకు విజ్ఞాపన చేయడం మొదలుపెట్టింది. ఆమె భర్త ఒకరోజు రాజకీయ సమావేశంలో కూర్చున్నాడు. అతని దగ్గరికి ఒక తలంపు, దేవుని తలంపు అతని మనసును కలతపరిచింది. ఏంటి ఆ తలంపు అంటే, ఆకాశం నుండి దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. ఈ తలంపు అతని మనసును కలవరపరిచింది. అతని మనసు నిండా ఇదే మాట ఎడతెక్కగా గుర్తుకొస్తుంది. ఈ మాట నుంచి అతను తప్పించుకోవడానికి, దేవుని తలంపు నుండి అతను తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు, కానీ అతని వల్ల కాలేదు. మీటింగ్ జరుగుతూనే ఉంది, అతను బయటకు వచ్చేశాడు. నేను సమయానికి భోజనం చేయనందువల్ల చాలా వీక్గా ఉన్నాను కాబట్టి రకరకాల తలంపులు నాకు కలుగుతున్నాయి అని చెప్పి భోజనం చేసినాడు. భోజనం చేసిన తర్వాత కూడా అతన్ని దేవుని తలంపు వెంబడించడం మానలేదు. తిరిగి అదే తలంపు, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. ఇట్లా కొన్ని రోజులు గడిచినాయి. గవర్నర్ పదవికి పోటీ చేయాలని ప్రజల వద్దకు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినాడు. ఆ రోజు బాగా అలసిపోయినాడు. అతి కష్టం మీద అలసిపోయి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చినప్పటికీ కూడా అతన్ని దేవుని తలంపు, దేవుని మనస్సు అతన్ని వెంటాడుతూనే ఉంది. అతడు దేవుని తలంపు నుండి తప్పించుకోలేకపోయాడు. ఇంటి వద్దకు వచ్చేసరికి అతని భార్య ప్రార్థనా సహకారులతో కలిసి, కొంతమంది స్త్రీలతో కలిసి ప్రార్థన చేస్తూ ఉండడాన్ని గమనించినాడు. భార్యను దగ్గరికి పిలిచి, ఈ ప్రార్థనా కూడికలను నీవు ఎప్పటి నుండి ప్రారంభించావు అని అడిగినాడు. దానికి అతని భార్య ఒక తేదీని చెప్పింది. అప్పుడు అతనికి అర్థమైంది, ఏ రోజైతే తన భార్య తన కోసం ప్రార్థనా కూడికలను ప్రారంభించిందో అప్పటి నుండి దేవుని మనసు తన్ను వెంటాడుతున్నట్లు అతను గ్రహించినాడు. ఏ రోజైతే ప్రార్థనా కూడికలు తన కోసం తన భార్య ప్రారంభించిందో అదే రోజు అతను రాజకీయ సమావేశంలో ఉన్నాడు. అప్పుడు దేవుని మనసు అతని తలంపుల దగ్గరికి వచ్చింది. అది అతను గమనించినాడు. దేవుడు నన్ను వెంటాడుతున్నాడు, దేవుని మనసు నన్ను వెంబడిస్తుంది అని అతడు గ్రహించినాడు. ఆ రోజు రాత్రి సంఘంలో జరుగుతున్న ప్రార్థన కూడికకు అతను హాజరైనాడు. దేవుని యొక్క కృప అతన్ని ఆవరించింది. దేవుడు అతన్ని దర్శించి అతన్ని రక్షించినాడు. రాజకీయాలకు స్వస్తి చెప్పినాడు. దేవుడు అతన్ని సేవకు పిలిచి తన సేవలో బలంగా వాడుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రార్థన ఎంత గొప్ప కార్యాలైనా చేస్తుంది. ప్రార్థన ప్రభావము చాలా శక్తి గలది. ప్రార్థన అస్తవ్యస్తమైన పరిస్థితులను చక్కపరుస్తుంది. నీవు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావో వారిని నీ ప్రార్థనా తరంగాలు వెంటాడుతాయి. ప్రార్థనకు ఎంతో గొప్ప ప్రభావం ఉంది. ఆ ప్రార్థనా ప్రభావము, నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనా తరంగాలు వారు ఎంత దూరంలో ఉన్నా వారిని వెంబడిస్తాయి, వారిలో కార్యాలు జరిగిస్తాయి. పట్టుదలతో కూడిన ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని బిడ్డలారా, డాక్టర్స్ నా భర్తను చనిపోయాడు అని చెప్పి ధృవీకరించినప్పుడు నేను మా సంఘంలో ఉన్నటువంటి కొద్ది మంది స్త్రీలను
సమకూర్చి నా భర్తను దేవుడు బ్రతికించేంత వరకు పట్టుదలతో ప్రార్థన చేశాం. దేవుడు అద్భుతం జరిగించినాడు. ప్రార్థన తరంగాలు నా భర్త దేహాన్ని తాకి సజీవుడై ఈరోజు దేవుని కొరకు నిలబడి సేవ చేస్తున్నాడు. దేవుని బిడ్డారా, ప్రార్థనకు చాలా శక్తి ఉంది. ప్రార్థనలో ఎంతో ప్రభావం ఉంది. ప్రార్థన అస్తవ్యస్తమైన పరిస్థితులను చక్కపరుస్తాయి, మూర్ఖులను మార్చివేస్తాయి, చనిపోయినటువంటి వ్యక్తులను బ్రతికించేటువంటి శక్తి ప్రార్థనకుంది. రోగగ్రస్తులను బాగు చేసే శక్తి ప్రార్థనకుంది. మూర్ఖులై మొండివారై తిరుగుబడుతున్నటువంటి పిల్లల హృదయాలను మెత్తనపరిచే శక్తి ప్రార్థనకుంది. కాబట్టి విజ్ఞాపన ప్రార్థనలోని శక్తి ఎంతో శక్తివంతమైనది. దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థించండి, విసుగు చెందగా ప్రార్థించండి. దేవుడిచ్చే జయం పొంది దేవుని కొరకు జీవించండి. అట్టి కృప ప్రభు మీకు దయచేనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో నాయన మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యానికై నీకు వందనాలయ్యా. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండునన్నారు. అవునా తండ్రి, విజ్ఞాపన ప్రార్థనలోని శక్తి ఎలాంటి తిరుగుబాటుదారులుగా ఉన్నటువంటి వ్యక్తులను మార్చేస్తుంది. నాస్తికత్వముతో మునిగిపోయినటువంటి వ్యక్తిని అద్భుతంగా నీవు ఆకర్షించుకున్నావయ్యా. ఎడతెగక ప్రార్థించడం, విసుగు చెందకుండా ప్రార్థించడం, ప్రతి దినము జయము పొందేంత వరకు పట్టుదలతో ప్రార్థించడం, ఎన్ని గొప్ప కార్యాలను చూస్తూ ఉన్నాం నాయన. తండ్రి నీకు వందనాలు తండ్రి. అలాగే ఈ వాక్యం వింటున్నటువంటి మీ ప్రియ బిడ్డల్లో ఎంతమంది అయితే పట్టుదలతో ప్రార్థన చేయడానికి ఈ రోజు నుంచి తీర్మానించుకున్నారో ఆ బిడ్డలు గొప్ప కార్యాలు చూడకు సహాయం చేయండి. భర్త కొరకు, బిడ్డల కొరకు, కుటుంబం కొరకు, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఏవైతే వారి జీవితంలో సవాలుకరంగా ఉన్నాయో వాటన్నిటి కొరకు పట్టుదలతో ప్రార్థన చేసి జయము పొందే కృపను మీరు అనుగ్రహించండి నాయన. అందరి విషయాల్లో మీరు సాయం చేస్తారు. ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడో కావు, పక్షపాతము లేని దేవుడవు నాయన. విశ్వాసముతో నిన్ను ఆనుకున్న వారికి, విశ్వాసముతో నిన్ను ప్రార్థించిన వారికి తప్పకుండా మీరు కృప చూపిస్తారు. దయచేసి మీరే సహాయం చేయండి. కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు తండ్రి, ఆ పరిస్థితుల గుండా నడుస్తున్నప్పుడు జీవితం సాఫీగా సాగిపోవడానికి ప్రార్థన మాత్రమే సాధ్యపరిచేది నాయన. కాబట్టి మీరే కృప చూపించండి, నా ప్రార్థన ఆలకించండి. సంఘ బిడ్డలందరినీ దర్శించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిపై మీ హస్తం ఉంచండి. నోటిని నాలుకను ముట్టండి. బలమైన ప్రార్థనాత్మతో నింపండి, విశ్వాసంతో నింపండి. ఈ వాక్యాలన్నీ, ఈ సాక్ష్యాలన్నీ హృదయంలో భద్రపు చేసుకుని దాని ప్రకారంగా జీవించి జయం పొందుటకు మీరే సహాయం చేయమని నా ప్రార్థన ఆలకించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థనా అవసరతలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. పాపులను రక్షించడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన కలువరి శిలువలో కార్చినటువంటి పరిశుద్ధమైన రక్తముతో కడుగబడితేనే ఒక పాపికి రక్షణ దొరుకుతుంది, నిరీక్షణ దొరుకుతుంది, చేసిన పాపాలకు పాప క్షమాపణ దొరుకుతుంది, నిత్య జీవం దొరుకుతుంది. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.